కూడా స్పందించినటువంటి తెలంగాణలో ఏ ఇష్యూ జరిగినా సరే మీ బీజేపీ పెద్దలు కానివ్వండి కేంద్ర మంత్రులు కానీ అల్లు అర్జున్ అంశంలో ఎందుకు స్పందిస్తున్నారు? కేంద్ర మంత్రులతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి నాయకులు కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారా? అంటే రాజకీయంగా మీరు వాడుకుందాం అనుకుంటున్నారు అల్లు అర్జున్ ఇష్యూని? మోహన్ బాబు విషయంలో నేను మాట్లాడినా అని చెప్పిన, మీరు వినకపోతే నేనేం చేయలేదు. నేను కేంద్ర నాయకత్వం కూడా కేంద్ర మంత్రులు కూడా అల్లు అర్జున్ విషయంలో మేము మాట్లాడినామన్నా, మీరు చూడకపోతే మేము చేయలేము. మూసీ విషయంలో మేము మాట్లాడినాం, మా మంత్రి కిషన్ రెడ్డి గారితో సహా అందరం పోయి మూసీలో మురుగు నీళ్ళలో 3 రోజులు ఉండురని ముఖ్యమంత్రి చెప్తే పోయి ఉండి వచ్చినాం, ఎట్లుంటుందో చూసి వచ్చినాం. మేము స్పందించండి, ఇక్కడ ప్రతి దగ్గర స్పందిస్తున్నాం. హాస్టల్లోకి పోయినాం, గవర్నర్ గారు వచ్చారు, మేము పోయినాం, ఏడ స్పందించట్లేదు. మేము ఏ ప్రజా సమస్య మీద మేము స్పందించలేదు, అందరిలో స్పందిస్తాం. మేము పేదోడి కష్టం వచ్చినప్పుడు, వ్యవస్థలో ప్రభుత్వం ఒకరిని టార్గెట్ చేసినప్పుడు, ప్రభుత్వం అనేటువంటి బలమైనటువంటి ఏజెన్సీకి వ్యతిరేకంగా ఒక ఇండివిజువల్ పోరాడుతున్నప్పుడు వాడు బలహీనుడే, డబ్బున్నోడు అయినప్పటికీ కూడా. అట్లాంటి పక్కన ఉండాలనుకున్నాం. మా పార్టీ పుట్టిందే అంత్యోదయ కాన్సెప్ట్లో కొట్లాడుతున్నాం. అర్థం అల్లు అర్జున్ గరీబోడని కాదు. అంత్యోదయాలు ఏం చెప్తారు? పేదోడు హూ కెనాట్ ఫైట్ అగెన్స్ట్ ద ఇండివిజువల్, అగెన్స్ట్ ద స్టేట్, వాళ్ళ తరఫున నిలబడతాం. తప్పేముంటుందన్న? అంటే ఒక వకీల్ సాబ్గా అల్లు అర్జున్ కేసుని మీరు టేకప్ చేస్తారా? ఆయన వచ్చి అడగాలి, ఫీజు ఇవ్వాలి కదా. ఏం లేకుండా ఉత్తగా నేను ఎందుకు వాదిస్తాను? వకీల్ అంటే ఫీజు తీసుకొని వాదించేటోడు, అట్లా ఫీజు ఇస్తే తప్పకుండా వాదిస్తాం. ఎంత ఫీజు కావాలి మీకు? అది క్లయింట్కి వకీల్కి మధ్యలో ఉండే సంబంధం, అది ఓపెన్ ఎయిర్లో డిస్కస్ చేసే సంబంధం కాదు. ఓకే, ఒకవేళ అల్లు అర్జున్ కేసు మీరే తీసుకుంటే మీకున్న ఒక స్ట్రాంగ్ పాయింట్ ఏంటి? ఏ పాయింట్ తీసుకుని మీ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు? అలా కేసు ఏముందని ఫస్ట్, అలా కేసు ఏముంది అంటున్నా. పెట్టారు పర్మిషన్ ఇచ్చిన పోలీసులు అంటే పెట్టుడు చాలా పెడతారు ఈ దేశంలో, చాలా మంది మీద చాలా కేసులు. కల్పబుల్ హోమిసైడ్ పెట్టారు, గ్రేవియస్ హర్ట్ 118A రానిరు, ఛార్జ్ షీట్ అయినారు సార్ తొందరగా. అందులో ఏముందని అసలు ఏం నిలబడుతుంది అని కేసు? నిలబడదా? ఏం నిలబడుతుంది? అదే అందుకని ఏమంటున్నాను, నేను వకీల్ అయినప్పుడు నేను కోర్టులో మాట్లాడాల్సింది, థియేటర్లో ఎట్లా మాట్లాడగలుగుతాను, స్టూడియోలో ఎట్లా మాట్లాడలేను. డెఫినెట్గా పోలీసులు ఛార్జ్ షీట్ వేస్తారు, ఛార్జ్ షీట్ వేసినాక మాట్లాడతాం. ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఇదే రోహిత్ ఇదే రఘునందన్ మళ్ళీ మాట్లాడతారు అదే కేసు గురించి. ఏమవుతుంది, అక్విటల్ అవుతుందా, శిక్ష పడుతుందా చూసినాక మాట్లాడతాం.